అలా కూర్చుని వాటర్ లేవు, వాటర్ అయిపోయినాయి. డ్యూటీ చేసిన నిద్రపోదాం అనుకున్నావు, ఇక వాటర్ లేవు, కూరగాయలు లేవు, రకరకాల ఒకసారి చెప్పాలి అయినప్పుడు తెచ్చి పెడతాం. కూరగాయలు పోయానుకో కిరాణా సరుకులు కూడా తేవా అని చెప్తా, అన్నీ ఒకేసారి. ఇప్పుడు వాటర్ ఎక్కడ ఉంటాయి, వాటర్ పోయి ఇటు ఉన్నాయి, కూరగాయలు అటు ఉన్నాయి. 100 పనులు చెప్తున్నా నేను ఎప్పుడు నిద్రపో. కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఉన్నాయి. మరి ఎక్కడ సర్లే మరి నిత్యావసరం వస్తుండే, నీళ్ళు లేకపోతే నడదు. వాటర్ కూడా మనం మరి ప్లాంట్ పక్కనే ఉంది. మరి ఒక వాడు ప్లాంట్ వాళ్ళని వేయించుకుందామంటే పక్కనే ఉన్నాయి, వద్దన్నావు కదా నువ్వే. మాకేంటంటే మా దృష్టం ప్లాంట్ పక్కనే ఉంది, మక్కాయని 10 రూపాయలు పోస్తుండే, అదే ఆటో కూడా వచ్చి పోస్తే 20 రూపాయలు అందుకని. ప్లాంట్ కొంచెం దూరంలో ఉంటే మరి నేను ప్లాంట్ వాడుతో పోపించుకుంటున్నాను, నువ్వేమో వద్దులే అని అన్నావు. పోయిస్తా, నువ్వు చెప్పాలి కానీ ఏ పని చేస్తా. నేను చెప్పేది ఎవరికైనా ఇది పని, ఎవరైనా ఏ హస్బెండ్కి అయినా ఇంట్లో తప్పదు, ఇవన్నీ ఉంటాయి పనులు. గెలుస్తాం మంచిది.